కూకట్పల్లిలో విషాదం చోటు చేసుకుంది. కూకట్పల్లి దేవీనగర్లో ఓ ఇంటి భవనం పైనుంచి పడి హెడ్ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయారు. సిఐ బర్త్డే పార్టీలో పాల్గొన్న హెడ్ కానిస్టేబుల్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. రాచకొండ కమిషనరేట్ కంట్రోల్ రూమ్ లో శేఖర్ సిఐగా విధులు నిర్వహిస్తున్నారు. కాగా తన పుట్టినరోజు సందర్భంగా కూకట్పల్లి దేవీనగర్లోని ఆయన ఇంట్లోనే వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు తన స్నేహితులతో పాటు సిబ్బందిని కూడా ఆహ్వానించాడు. సిఐ బర్త్డే పార్టీకి మొత్తం 30 మంది రాగా అందులో 10 మంది వరకు పోలీసులు ఉన్నారు. ఇక కేక్ కట్ చేసిన తర్వాత అందరూ భోజనాలకు వెళ్లారు. భోజనం చేస్తున్న సమయంలోనే హెడ్ కానిస్టేబుల్ డేవిడ్ ప్రమాదవశత్తు భవనం పై నుంచి కింద పడిపోయాడు. 3వ అంతస్తు నుంచి పడిపోవడంతో డేవిడ్ తలకు బలమైన గాయం కావడంతో స్పాట్ లోనే ప్రాణాలు పోయాయి. ఈ ఘటనతో సిఐ జన్మదిన వేడుకలు విషాదాంతమయ్యాయి. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కూకట్పల్లి పోలీసులు కానిస్టేబుల్ మృతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే ప్రమాదవశాత్తు జరిగిందా లేక బర్త్డే పార్టీలో మద్యం లాంటివి సేవించడం వల్ల కింద పడ్డాడా అనేది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆయనకి ఇష్టం ఎప్పుడు ప్రేరణగా వెళ్తాడు. ఆయన మిస్టేక్ వేరే వాళ్ళ మిస్టేక్ ఏమీ లేదు. ఆయన మిస్టేక్ కూడా ఏం లేదు, దేవుంది కాబట్టి ఆయన ఎక్కడైనా వెళ్తాడు. పాస్టర్ గారికి కూడా తెలుసు, చర్చిలో కూడా అన్ని విషయాల్లో గుర్తుంటారు. 1:30 గంటలకు మనకు హాస్పిటల్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. కూకట్పల్లి ఇన్స్పెక్టర్ ముత్తు గారికి ఇట్లా హెడ్ కానిస్టేబుల్ హాస్పిటల్కు తీసుకొని వచ్చారు, ప్రైమ్ హాస్పిటల్కు చనిపోయి ఉన్నాడు అని చెప్పేసి ఎమ్మెల్సీ మీద ఫోన్ కాల్ వస్తే ఇమ్మీడియట్గా కేపీహెచ్బి ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు అక్కడికి స్పాట్ మీదకి పోయిండు. శేఖర్ అనే ఇన్స్పెక్టరు రాచకొండ కమిషనరేట్లో కంట్రోల్ రూమ్లో పనిచేస్తున్నారు. వారిది పుట్టినరోజు సందర్భంలో వీళ్ళందరికీ పిలిచి ప్రార్థనలు చేసి ఇంట్లోనే డిన్నర్ ఏర్పాటు చేసిండు. ఆ డిన్నర్కి హెడ్ కానిస్టేబుల్ డేవిడ్, నేను 59 ఇయర్స్ ఏజ్ ఉంటుంది, ఫస్ట్ బెటాలియన్ పనిచేస్తుండు. ఇతనికి అతనికి సన్నిహితం ఉంది, అప్పుడప్పుడు వచ్చి కలుస్తుంటారు. వీళ్ళు ప్రేయర్స్కు వాటికి వీటికి కలుస్తుంటారు. అయితే ప్రేయర్స్ అయినాక భోజనం చేయడానికి కిందికి పోతున్నారు. అయితే ఈయన బాత్రూమ్ కోసము అది చిన్న 70 నుంచి 80 గజాలలో ఇల్లు కట్టిరు. ఆ మెట్లు అన్ఈవెన్గా ఉన్నాయి. ఆ మెట్ల దగ్గర మనకు పహరీ గోడ మోకాళ్ళ కింది దాకా వస్తుంది. అయితే ఆ మెట్లు దిగే కార్యక్రమంలో స్లిప్ అయ్యి 3rd ఫ్లోర్ నుంచి చెట్టు మీద పడి మళ్ళా దాని కింద పడ్డాడు. ఆ చెట్టు మీద పడ్డప్పుడు ఈ కొమ్మలు కోసుకొని పోయి గాయమైనవి. ఇమ్మీడియట్గా శేఖరే అతను కారులో తీసుకొని హాస్పిటల్కి వెళ్ళారు, ప్రైమ్ హాస్పిటల్కి. అక్కడ చనిపోయాడు. వాళ్ళ మిస్సెస్ను వాళ్ళ కొడుకులు వచ్చారు, కంప్లైంట్ ఇస్తారు. ఇన్వెస్టిగేషన్లో దాని ప్రకారం కేసు నమోదు చేసుకొని సస్పిషియస్గా కేసు నమోదు చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.